నేడు అమరావతిలో ఐఐటి నిపుణుల బృందం పర్యటించనుంది. అమరావతిలో భవనాల నాణ్యత సామర్థ్యంపై ఐఐటి నిపుణుల బృందం నివేదిక ఇవ్వనుంది. వీరు 2 రోజుల పాటు అమరావతిలో పర్యటించనున్నారు. సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు భవనాల పటిష్టతను చెన్నై నిపుణులు అంచనా వేయనున్నారు. హైదరాబాద్ నిపుణులు క్వార్టర్స్ పరిశీలించనున్నారు. టీడీపీ హయాంలో రాజధాని నిర్మాణంలో భాగంగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, గెజిటెడ్ అధికారులు, ఎన్జీఓలు, 4వ తరగతి ఉద్యోగుల నివాస సముదాయాల నిర్మాణం చేపట్టింది. సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, మంత్రులు, విభాగాధిపతుల బంగ్లాల నిర్మాణాలు చేపట్టింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈ పనులు ఆపేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజధాని పునర్నిర్మాణంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా కట్టడాల పటిష్టతను శాస్త్రీయంగా నిర్ధారించాక ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో వీటి సామర్థ్యాన్ని తేల్చే బాధ్యతను ప్రభుత్వం ఐఐటి మద్రాస్, ఐఐటి హైదరాబాద్లకు అప్పగించింది. నిపుణుల బృందం అమరావతిలో 2 రోజులు పర్యటించనుంది. ఐకానిక్ భవనాల నిర్మాణం పునాదుల దశలోనే ఆగిపోయి 5 ఏళ్లుగా నీటిలోనే ఉంది. దీనిని ఐఐటి మద్రాస్ నిపుణులు పరిశీలిస్తారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగుల నివాస సముదాయాలను సామర్థ్యాన్ని ఐఐటి హైదరాబాద్ బృందం పరిశీలిస్తుంది. తర్వాత నిపుణుల బృందం సిఆర్డీఏ అధికారులతో సమావేశం కానున్నారు. వీరిచ్చే నివేదిక ఆధారంగా సిఆర్డీఏ ముందుకు సాగనుంది. నేడు అమరావతిలో ఐఐటి నిపుణుల బృందం పర్యటించనున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి, అమరావతికి ఐఐటి బృందం వెళ్లనున్నారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మాధురి, ఏదైతే అమరావతి రాజధానికి సంబంధించి ప్రభుత్వం మాత్రం వేగవంతం చేసింది. అమరావతి రాజధాని నిర్మాణాన్ని మరింతగా కూడా ముందుకు తీసుకెళ్లే దిశగా కూడా అడుగులు పడుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కనపడుతుంది. ఏదైతే అమరావతికి సంబంధించి గతం నుంచి కూడా కొన్ని నిర్మాణాలు అయితే జరిగి ఉన్నాయి. ఆ నిర్మాణాలకు సంబంధించి వాటి పటిష్టత, భద్రత మీద కొంత ఈ అసంతృప్తిగా ఉన్నటువంటి నేపథ్యం, అదేవిధంగా కూడా వాటిని పట్టించుకున్నటువంటి నేపథ్యంలో అది కొంతవరకు శిథిలావస్థలో చేరింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఐఐటికి బృందం, అక్కడ నిపుణులతో కూడినటువంటి ఐఐటి బృందం రావడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ ఐకానిక్ భవనాలు కానివ్వండి, ఎమ్మెల్యే క్వార్టర్స్ కి సంబంధించిన కానివ్వండి, అదేవిధంగా కూడా సివిల్ సర్వీస్ కి సంబంధించిన క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో కూడా పరిశీలిస్తారు. పరిశీలించి వాటి నాణ్యత మీద, అదేవిధంగా కూడా వాటి పటిష్టత మీద కూడా ఒక సమగ్రమైనటువంటి నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి అందజేయడం జరుగుతుంది. ప్రధానంగా ఏదైతే ఐఐటి మద్రాస్, అదేవిధంగా కూడా ఢిల్లీకి సంబంధించినటువంటి ఐఐటి నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రోజు రావటం జరుగుతుంది. ఈ రోజు ప్లస్ రేపు 2 రోజుల పాటు కూడా ఇక్కడ ఏదైతే రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో కూడా పరిశీలించడం జరుగుతుంది. ఐకానిక్ టవర్స్ సంబంధించి వాటికి సంబంధించి కట్టడం అయితే జరిగింది. అయితే మాత్రం అది గ్రౌండ్ లెవెల్ లోనే ఆగిపోయినటువంటి పరిస్థితిలో దాని చుట్టూ కూడా పెద్ద ఎత్తున నీరు కూడా చేరేటువంటి పరిస్థితి. అవి ఇప్పుడు ఆ టవర్స్ నిర్మాణానికి ఆ ఐకానిక్ లోపల పిల్లర్స్ పనికొస్తాయా లేదా అనే దాని దగ్గర నుంచి కూడా ఇప్పుడు వరకు కూడా ఏదైతే గ్రూప్ 4 ఎంప్లాయీస్ సంబంధించినటువంటి భవనాలకు కూడా వాటిని వదిలేసినటువంటి నేపథ్యంలో అవి కూడా తుప్పు పట్టిపోయినటువంటి పరిస్థితి, పైన ఉన్నటువంటి ఐరన్ కి సంబంధించి బయటపడి తుప్పు పట్టిపోయినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు పటిష్ట మీద పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు అయితే అధ్యయనం చేస్తారో, అధ్యయనం చేసి దాన్ని ప్రభుత్వానికి అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా కూడా ఈ రోజు మధ్యాహ్నం 3:30కు సీఎం చంద్రబాబు నాయుడు సిఆర్డీఏ అధికారులకి సంబంధించి సమావేశం కూడా నిర్వహిస్తారు. ఈ సమావేశానికి సంబంధించి ప్రధానంగా కూడా ఐకానిక్ భవనాలతో పాటుగా కూడా రాజధాని నిర్మాణానికి సంబంధించి ఏ దిశలో ఉన్నాయి, ఏ విధంగా ఉన్నది అని తెలుసుకోవడంతో పాటు రాజధానికి సంబంధించిన రైతులకు సంబంధించి గత 2 ఏళ్ల నుంచి కూడా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి కాంపన్సేషన్ ఏదైతే ఉందో అది ఇవ్వనటువంటి పరిస్థితుల్లో దానికి సంబంధించిన అంశాలు, రాజధాని నిర్మాణానికి సంబంధించిన రోడ్లకు సంబంధించి, అదేవిధంగా కూడా ఆగిపోయినటువంటి ఈ నిర్మాణాలకు సంబంధించి కొత్తగా కట్టాల్సిన నిర్మాణాలకు సంబంధించినటువంటి అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ రవికృష్ణ.